పురలుకల్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు పాలిటిక్స్ విజయ్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్. తమిళనాడు రాజకీయాలు, అక్కడి నటుడు విజయ్ సాధించిన విజయంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లోని నాయకులతో తనను పోల్చడంపై ఆయన మండిపడ్డారు. తమిళనాడులో రాజకీయాలు చాలా సాఫీగా సాగిపోతాయని, అక్కడి పాలిటిక్స్ చూస్తే అసూయ కలుగుతుందని అన్నారు. కేవలం కటౌట్ పెట్టుకుని విజయ్ ఈజీగా సీఎం అయ్యాడని, కానీ తాను ఈ స్థాయికి ఎదగడానికి, ఇన్ని సీట్లు గెలవడానికి ఏకంగా 12 సంవత్సరాలు పట్టిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అలాగే తనపై వస్తున్న కుల రాజకీయ విమర్శలకు ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడైనా కుల నాయకుడని చెప్పుకున్నానా అని ప్రశ్నించారు. మిగతా పార్టీల నేతలు కులాల గురించి మాట్లాడడం లేదా అని నిలదీస్తూ, కులం పేరుతో సమాజంలో రెచ్చగొట్టే మనస్తత్వం మంచిది కాదని హితవు పలికారు. ఇక ఇటీవల కాలంలో బాగా ప్రచారంలో ఉన్న జగన్ అరెస్ట్ అంశంపై పవన్ కళ్యాణ్ తొలిసారి ఘాటుగా స్పందించారు. తాను ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు వైసీపీ నేతలను జగన్ ను అరెస్ట్ చేయాలని కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పవన్ స్పష్టం చేశారు. అమిత్ షాతో తాను చర్చించిన విషయాలు బయట ఉన్న వీళ్లకు ఎలా తెలుస్తాయి? ఒకవేళ అదే నిజమైతే ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు జైలుకు వెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని నిలదీశారు. కేంద్ర మంత్రులను కలిసేది కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమేనని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వ్యవస్థను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్నిటినీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, బలమైన శత్రువులతోనే తలపడతానని, బలహీనులతో కాదని పవన్ స్పష్టం చేశారు. నేను మనిషినే, నాకు కోపాలు, భావోద్వేగాలు ఉంటాయి. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. భరిస్తాం, సహిస్తాం. హద్దులు దాటితే అవసరమైతే తాట తీస్తామంటూ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి.